ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే నెపంతో భారత్పై 2 విడతల్లో 50% సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎట్టకేలకు స్వరం మార్చారు. సోమవారం ప్రధాని మోదీతో ఫోన్లో చర్చలు జరిపిన ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకారం తెలిపినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. భారత్పై విధించిన ప్రతీకార సుంకాలను 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. మిగతా 25% సుంకాలను పూర్తిగా ఎత్తివేయనున్నట్లు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. అటు ట్రంప్ ప్రకటనను స్వాగతించిన ప్రధాని మోదీ భారత ప్రజల తరపున ఎక్స్లో కృతజ్ఞతలు తెలిపారు. అయితే వాణిజ్య ఒప్పందాన్ని మాత్రం మోదీ ప్రస్తావించలేదు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనంతరం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో కీలక ప్రకటన చేశారు. ప్రధాని మోదీతో మాట్లాడడాన్ని గౌరవంగా భావిస్తున్నారని పేర్కొన్న ట్రంప్ భారత్కు ఆయన శక్తివంతమైన గౌరవప్రదమైన నాయకుడని కొనియాడారు. ఫోన్ సంభాషణల్లో వాణిజ్యం, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు, రష్యా చమురు కొనుగోలు నిలిపివేత, అమెరికా వెనెజువెలా నుంచి భారత్ మరింత చమురు కొనుగోలు వంటి అంశాలపై చర్చించామని వివరించారు. ఇదే ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకగలదని అనుకుంటున్నారని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. మోదీపై గౌరవంతో ఆయన విజ్ఞప్తి మేరకు వెంటనే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నారని తెలిపిన ట్రంప్ అమెరికా ఉత్పత్తుల్ని భారీగా కొనేందుకు ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని వ్యాఖ్యానించారు. $500 బిలియన్ పైగా విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లకు అదనంగా మరిన్ని దిగుమతులకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. భారత్తో అమెరికాకు ఉన్న అద్భుతమైన బంధం మునుపెన్నడూ లేనంతగా బలంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్పై విధించిన ప్రతీకార సుంకాల్ని 25% నుంచి 18% తగ్గిస్తున్నామని వెల్లడించారు. అమెరికాపై విధిస్తున్న సుంకాల్ని 0 స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతుల్ని నిలిపేయడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు. మరోవైపు రష్యా నుంచి చమురు కొంటున్నందుకు విధించిన 25% అదనపు సుంకం కలుపుకొని ఇప్పటి వరకు భారత ఉత్పత్తులపై పడుతున్న 50% సుంకాలు ట్రంప్ ప్రకటనతో 18% తగ్గే అవకాశం ఉంది. మరోవైపు ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా స్పందించారు. భారత ఉత్పత్తులపై ఇక నుంచి 18% అమెరికా సుంకం అమలు కానుందని మోదీ వెల్లడించారు. ఇది ఎంతో సంతోషకరమని ఎక్స్లో వ్యాఖ్యానించారు. అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్నకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. అయితే ప్రధాని మోదీ అమెరికాతో వాణిజ్య ఒప్పందం గురించి తన పోస్టులో ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. ఎన్నో అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయన్న ప్రధాని మోదీ ప్రపంచ శాంతి, సుస్థిరత, సుసంపన్నతకు ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. శాంతి కోసం ఆయన చేసే ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని వివరించారు. 2 దేశాల భాగస్వామ్యాన్ని అత్యున్నత స్థాయికి చేర్చేలా ట్రంప్తో సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నారని మోదీ వివరించారు. మరోవైపు మోదీ, ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్నారని శ్వేతసౌధంతో పాటు భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్లో తెలిపారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ 3 రోజుల అమెరికా పర్యటన వేళ ఈ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది.